ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. నేరాలు చేసే వాళ్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎస్పీ. ఈసారి రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. భద్రతా క్లబ్ల ఏర్పాటుతో రహదారి ప్రమాదాల్లో మరణాలు తగ్గాయన్నారు. అలాగే ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కు డీజేలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఎస్పీ అందరూ శాంతియుతంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరారు. క్రైమ్స్ చూస్తే దాదాపు క్రైమ్స్ కొన్ని మనకి పెరిగినాయి. అది ఎందుకంటే మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫాలో చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1500 to 2000 ఎఫ్ఐఆర్ నంబర్స్ పెరిగినాయి. దాని ఒక రీజన్ మన జస్ట్ ఎలక్షన్ టైంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మన దాదాపు 500 కేసెస్ జస్ట్ ఇంక్రీజ్ అయినాయి. ఇది కాకుండా మనం గ్రేవ్ క్రైమ్స్ చూస్తే మన గ్రేవ్ క్రైమ్స్ తగ్గినాయి. దానిలో మర్డర్ చూస్తే మర్డర్ కూడా తగ్గినాయి. హౌస్ బ్రేకింగ్ బై డే, హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ థెఫ్ట్, ఈ 3 కొంచెం పెరిగినాయి. ఎందుకంటే మనం ప్రతి థెఫ్ట్కి రిజిస్టర్ చేశాము. దానిలో మనం రికవరీ చూస్తే కూడా రికవరీ కూడా సేమ్ కంటిన్యూ ఉంది. అదే 48% మన రికవరీ కంటిన్యూ అవుతుంది. ఆ తక్కువ క్రైమ్ రిజిస్ట్రేషన్లో కూడా ఇప్పుడు ఎక్కువ అన్ని క్రైమ్స్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా మనకి రికవరీ అంతే కంటిన్యూ అవుతుంది, సేమ్ అట్ 48%. మన మర్డర్స్ ఆల్మోస్ట్ ఒకటే, లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఒకటే తగ్గినాయి. అండ్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్, మనం రోడ్ యాక్సిడెంట్స్ పైన ఈసారి చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్స్, ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 15% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 129 ఉంటాయి, ఈసారి 109 అయినాయి. ఇంకా మనం నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ ఇంకా 20% ఇది తగ్గాలి. 109కి ఇంకా 20%, ఆల్మోస్ట్ 85 to 90 వరకు మనం జిల్లా పోలీస్ మనం ట్రై చేస్తాము.